కలికి 2829 ఏడి మూవీ విడుదలకు మరో 2 వారాల సమయం మాత్రమే ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు నాగశ్విన్ భారీ తారాగణంతో కలికి తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ భైరవ రోల్ చేస్తుండగా అమితాబ్ కమల్ హాసన్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఇక దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జూన్ 10న కలికి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విజువల్స్ ఆకట్టుకున్నాయి. హాలీవుడ్ రేంజ్ మూవీ అంటున్నారు. అదే సమయంలో కొన్ని మైనస్లు వెతుకుతున్నారు. కాగా ప్రభాస్ గత చిత్రాల ట్రైలర్స్ దరిదాపుల్లో కూడా కలికి ట్రైలర్ లేకపోవడం ఊహించని పరిణామం. సలార్ ట్రైలర్ కి 24 గంటల్లో 113 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కలికి కేవలం అన్ని భాషల్లో కలిపి 34 మిలియన్ వ్యూస్ మాత్రమే అందుకుంది. ఆదిపురుష్, రాధేశ్యామ్ వంటి ప్రభాస్ డిజాస్టర్ మూవీ ట్రైలర్స్ కి కూడా కలికి మించిన రెస్పాన్స్ దక్కింది. ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న మరో అంశం దీపికా పదుకొనే. గ్లోబల్ ఫేమ్ ఉన్న దీపికా పదుకొనే కలికి చిత్రానికి చాలా ప్లస్ అవుతుందని భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెను తీసుకున్నారు. అయితే మొదటి నుండి ఆమెతో యూనిట్ కి సమస్యలే అని సమాచారం. షూటింగ్ సమయంలో ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తాయనే వాదన ఉంది. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా ఆమె స్పృహ తప్పి పడిపోయారని చిత్ర యూనిట్ ఒప్పుకున్నారు. ఇక ట్రైలర్ లో దీపికా డైలాగ్స్ ట్రోల్ కి దారి తీశాయి. దీపికా పదుకొనే తెలుగు డబ్బింగ్ దారుణంగా ఉంది. అలాంటప్పుడు ఆమెతో తెలుగు డబ్బింగ్ చెప్పించాల్సిన అవసరం ఏమిటి అనే సందేహం కలుగుతుంది. దీపిక వలన మరొక మైనస్ ఏమిటంటే మాస్ ఆడియన్స్ కి దీపిక పదుకొనే అంటే పెద్దగా అవగాహన ఉండదు. ప్రభాస్ ఫ్యాన్స్ లో మెజారిటీ మాస్ ఉంటారు. ఆమెకి తెలుగులో పెద్దగా ఫేమ్ లేదు. ఆమె గొప్ప నటి అయినప్పటికీ ఈ పరిమాణాలు కలికిపై ప్రతికూల ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. అయితే అప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరికాదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.